వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. కెనడాలో వన్ ఆఫ్ ద బెస్ట్ వింటర్ ప్లేస్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. మాంట్ ట్రిమ్బ్లాన్కి మా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. చూసారా, డ్రైవ్ చేస్తుంటే ఆ రోడ్ వ్యూస్ ఎంత బాగున్నాయో. ఇట్స్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేసెస్ ఇన్ వింటర్. దగ్గరలో పార్కింగ్ దొరకడం చాలా కష్టం. సో దూరంగా పార్క్ చేసి ఫ్రీ షటిల్ బస్సెస్లో లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ మనం లొకేషన్ రీచ్ అయిపోయాం. మీకు తెలుసా, మౌంట్ ట్రిమ్బ్లాన్కి ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ వస్తుంటారు ఫర్ స్కీయింగ్, హైకింగ్ అండ్ ఆల్సో సైట్ సీయింగ్. ఇది కెనడాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్కీ రిసార్ట్. మీరు స్కీయింగ్ చేయకపోయినా ఈ ప్లేస్ సైట్ సీయింగ్కి చాలా బాగుంటుంది. హిల్ పైకి వెళ్తే బ్యూటిఫుల్ పెడెస్ట్రియన్ విలేజ్, కలర్ఫుల్ బిల్డింగ్స్, చాలా రెస్టారెంట్స్ అండ్ షాప్స్ కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా నేను గండోలా ఎక్కేస్తాను. సో దీనికోసం ఒక 10 to 15 minutes క్యూలో వెయిట్ చేశాను. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గండోలా కంప్లీట్లీ ఆటోమేటిక్. పర్సన్ ఎవ్వరూ లేరు అక్కడ ఆపరేట్ చేయడానికి. మూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుండి విలేజ్ అంతా కనిపిస్తుంది అండ్ చుట్టూ మౌంటైన్స్ కవర్డ్ విత్ స్నో. నిజంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గండోలా దిగ్గానే ఒక 100 meters వాక్ చేస్తే ఇక్కడ స్కీయింగ్ రెంటల్స్ అన్నీ ఉంటాయి అండ్ స్టోరేజ్ లాకర్స్ కూడా. సో స్కీయింగ్ చేయడానికి ఇక్కడ టికెట్స్ తీసుకుంటాం కదా, సో అప్పుడు పైకి వెళ్ళడానికి గండోలా టికెట్స్ ఉంటాయి మళ్ళీ. సో అది పెయిడ్ అనమాట. ఈ పాయింట్ నుంచి పైకి వెళ్ళాలంటే పే చేసి మాత్రమే వెళ్ళొచ్చు. ఈ స్పాట్ నుండి 2 గండోలాస్ ఉంటాయి. వన్ ఇస్ ఫర్ స్కీయింగ్ అండ్ ద అదర్ వన్ ఇస్ క్లోజ్డ్ గండోలా. పానరామిక్ వ్యూ ఉంటుంది. పానరామిక్ గండోలా తీసుకుంటే టాప్ ఆఫ్ ది మౌంటైన్ నుండి బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ లేక్ ట్రిమ్బ్లాన్, చుట్టూ ఉన్న ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ టెంపరేచర్ వచ్చేసి -15. సన్నీగా ఉంది బట్ స్టిల్ చాలా చల్లగా ఉంది. మనం వచ్చిన లొకేషన్ వచ్చేసి టాప్ ఆఫ్ ది మౌంటైన్ కదా, సో విండ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మౌంట్ ట్రిమ్బ్లాన్ వెళ్ళాలనుకుంటే ముందే బాగా ప్రిపేర్ అయి వెళ్ళండి. ఈ ప్లేస్ చూసారా ఎంత క్రౌడెడ్గా ఉందో. అందరూ ఆల్మోస్ట్ స్కీయింగ్ చేసే వాళ్ళే. వీళ్ళందరూ స్కీయింగ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు గండోలా ఎక్కడానికి. ఐఎమ్ నాట్ ఎ స్కీయింగ్ పర్సన్. నేను ఒక్కసారి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. చూడండి ఎంత కష్టపడి నడుస్తున్నారో. ఇది చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. కింద పడుతూనే ఉన్నారు, లేస్తూనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళంతా చాలా ఈజీగా చేసేస్తుంటారు. మీరు చూస్తే చిన్న పిల్లలు లైక్ 2-3 years ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎలాగో స్కీయింగ్ చేయట్లేదు కాబట్టి వెళ్ళి పెడెస్ట్రియన్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ మౌంటైన్ పైకి కార్స్ ఆర్ వెహికల్స్ ఏవి ఎలా ఉండదు, అందుకనే పెడెస్ట్రియన్ విలేజ్ అంటారు. ఇక్కడ బిల్డింగ్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఫస్ట్ ఈ రాకీ మౌంటైన్ చాక్లెటరీ కనిపించింది. నేను బ్రౌనీ అండ్ హాట్ చాక్లెట్ ట్రై చేశాను. 2 చాలా బాగున్నాయి. మాపిల్ స్నో క్యాండీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది వింటర్లో చాలా ఫేమస్. ఇక్కడ చిన్న పిల్లలకి స్కీయింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. చూడండి, రెడ్ డ్రెస్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ ట్రైనర్స్. ఎంత చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారో చూడండి. అరౌండ్ 2 to 3 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు కెనడాలో ఉంటే కిడ్స్కి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ తప్పకుండా చేయించండి. చిన్న ఏజ్లోనే నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. I hope you like this video interesting. Thanks for watching and don't forget to subscribe.